హాయ్ అండి అందరికి. లాస్ట్ సండే ఫుడ్ ప్రిపేర్ చేసి డాగ్స్ కి పెడుతున్నామని చెప్పి ఒక వీడియో చేశానండి. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చాలా మంది ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసి పెడుతున్నారు అక్క అని చెప్పి కామెంట్ చేశారండి ఇన్ డీటెయిల్ గా చెప్పమని. సో అందుకనిసే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి మా ఈ మంచి థాట్ నచ్చి చాలా మంది మంచిగా రెస్పాండ్ అయినందుకు. సో ఫస్ట్ అయితే చికెన్ సెంటర్ నుంచి కాళ్ళు కొవ్వు అనేది అయితే మేము తెచ్చేసామండి. తర్వాత కాళ్ళు కొవ్వు సెపరేట్ చేసి రెండు కూడా మంచిగా వాష్ చేసుకున్నామండి. అంటే పీస్ పెట్టి మంచిగా వాష్ చేసామన్నమాట. తర్వాత రైస్ కడిగేసుకున్నాము. అది కోటా రైస్ అన్నమాట. సో మా ఫ్రెండ్ రాజుయే మొత్తం ఫుడ్ ప్రిపేర్ అయితే చేశారండి. మాకు ఈ గుడ్ థాట్ రావడానికి తినేనండి రీజన్. తినే ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్నారు. సో కాల్ సెపరేట్ గా, కొవ్వు సెపరేట్ గా, ఇంకా రైస్ సెపరేట్ గా ఫుల్ గా వాష్ చేసుకొని సో వేరే దాంట్లోకి తీసేసుకున్నామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి. అది 5 kgs బాండి. వాటర్ పసుపు వేసుకున్న తర్వాత కాళ్ళు కొవ్వు వేసేసుకోవాలండి. అవి బాగా బాయిల్ అయిపోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత కొవ్వు సెపరేట్ గా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలండి. ఎందుకంటే కొవ్వుకున్న ఆయిల్ అంతా కూడా అందులో దిగిపోద్ది. తర్వాత రైస్ వేసుకోవాలండి. ఈ రైస్ ఉడిగేటప్పుడు ఆ రైస్ గెంజి చిక్కదనానికి ఈ కాల్లో ఉన్న డస్ట్ అంతా పైకి వచ్చేస్తదండి. అది మనం సెపరేట్ గా తీసి పాడేసుకోవాలి. ఇంకా కొంచెం బాయిల్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న కొవ్వునైతే మళ్ళీ యాడ్ చేసుకోవాలండి అందులోని. ఇంకా కొంచెం జావలాగా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ గానే దించేసుకోవాలి. చాలా సేపు చల్లారి పెట్టాలండి. అది ఎంత మనం కలుపుతున్నా సరే అది అస్సలు కూల్ అవ్వదు అనమాట. మేము 5కి కుక్ చేసేస్తే నైట్ 11కి 12కి వెళ్ళామండి. అప్పటి వరకు అలా కలుపుతూనే చల్లారి పెడుతూనే ఉన్నాం అనమాట. సో అదండి, ఇలా కుక్ చేసి అయితే మేము డాగ్స్ కి అయితే ఫుడ్ పెడుతున్నామండి.